హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ కోటేశ్వరి. ఈరోజు నా ఏటీఎం మోడల్లో నేను కొన్ని రకాలటువంటి ఆకుకూరలు కొంతవరకు సేల్ అయినాయి, కొన్ని సేల్ కానీ వాటిని నేనేం చేశానంటే మళ్ళీ నాకు పొలంలో వేసుకోవడానికి సీడ్ రూపంలో కావాలని చెప్పేసి వాటిని కొన్ని తోటకూర, చుక్కకూర, గోంగూర ఇలాంటి కొన్ని మొక్కలను నేను అక్కడక్కడ వదిలిపెట్టడం జరిగింది. వాటి నుంచి నేను సీడ్ తీసుకోవడానికి నేను ఈ విధంగా పొలంలో వదిలిపెట్టాను. ఇదంతా చుక్కకూర ఎంత బాగా వచ్చిందో చూడండి, పైనే కాసింది. ఇది సీడ్గా చేయడం కోసం నేను దీన్ని ఇలా ఉంచడం జరిగింది. ఇది సీడ్గా పూర్తిగా ఇక ఇలా ఎండిపోతుంది అనుకోండి, ఇంకా పూర్తిగా ఇది సీడ్ అయిపోయినట్టు అనమాట. మనకి ఇది విత్తనంగా మనకి ఉపయోగపడుతుంది. ఇక దీన్ని మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే మనకి పావు కేజీ వచ్చేసరికి 400 అలా ఉంటుంది. 200 నుంచి మన క్వాలిటీని బట్టి విత్తనాలు ఉంటాయి. ఇది మన పొలంలోనే ఉంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు సీడ్ రూపంలో. ఈ విధంగా నా పొలంలో సీడు తయారు చేసుకోవడం జరిగింది. ఇట్లా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి ఆకుకూరలు ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని మనం మన ఇంటికి ఉపయోగించుకుంటున్నాము. మనకి ఎక్కువైన మార్కెట్లో వేసుకుంటున్నాము, మిగిలినవన్నీ మార్కెట్లో వేసుకుంటాం. అలాగే సీడ్ రూపంలో కూడా సేకరించుకుంటున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో ఇలా కలరు ఫస్ట్ ఈ కలర్లోకి వస్తుంది. తర్వాత విత్తనం సీడ్ తయారైందని మనకు తెలియాలంటే ఇదిగోండి లైట్ కలర్లోకి వచ్చింది. ముందు నిండు రంగు పింక్ రంగులో ఉంది, తర్వాత వచ్చేసరికి బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. ఈ విధంగా ఇది వచ్చేసరికి చుక్కకూర. ఇది పప్పులో అలాగా వేసుకుంటూ ఉంటాము. ఈ చుక్కకూరను ఉపయోగించుకుంటూ ఉంటాము. దీన్ని చుక్కకూర అంటాం. థ్యాంక్ యూ.